అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో కేసులో కీలక నిందితులు టీడీపీ నాయకులు కావడంతో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల నిరసన సెగలు అధికార టీడీపీకి తగులుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి కల్తీ మద్యం సరఫరాను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి నియోజకవర్గంలో వెలిసిన అక్రమ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని పలమనేరు సీఐ మురళీమోహన్ కు వినతి పత్రం అందించారు. లేని పక్షంలో తానే ప్రతి ఊరు తిరిగి బెల్ట్ షాపులను పట్టుకొని ప్రైవేట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో వాటిలో ఈరోజు ఒక విభాగాన్ని తీసుకున్నాం. ఆ విభాగం ఏంటి అంటే కల్తీ సారా, నారావారి కల్తీ మద్యం కుంభకోణం గురించి ఈరోజు మాట్లాడుతూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు ఈ కూటమి నాయకులు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజలను ఎవరు పట్టించుకుంటున్నారు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎవరు అడుగుతున్నారు. ఈరోజు మనకు దగ్గర సమీపంలో ఉన్నటువంటి తంబాలపల్లి నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని పెట్టి కల్తీ సారా తయారు చేసి దాన్ని ఏ బ్రాండ్ లేబుల్ కావాలంటే ఆ బ్రాండ్ లేబుల్ అతికిచ్చి బాటిల్ని ఏదైతే పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు, జనసేన నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ అడుగుతున్నా, మీ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టారా లేదా? మా ప్రభుత్వంలో, మా హయాంలో ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ ఉండిందా? ఈరోజు ఈ నకిలీ మద్యం తయారయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఉంది, నేరుగా బెల్ట్ షాపులకు వస్తూ ఉంది. అదేవిధంగా దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోన ఊరికి వాళ్ళకు కావాల్సినటువంటి కూటమి నాయకులకు 4-5 బెల్ట్ షాపులు ఇచ్చారు. ఈ కల్తీ మందు తాగిచ్చి ప్రజలు ప్రాణాలను పోగొడుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఈరోజు ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఎవరైతే పోయి పోలీస్ స్టేషన్లో ఏదైనా మాట్లాడగలిగే పరిస్థితి ఉందా? ఎక్కడైనా మీరు ఈ గడిచిన 1.5 సంవత్సరంలో ఎన్ని అరాచకాలు కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు. మట్టి దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇట్లాంటి నకిలీ మద్యం కానీ బయట రాష్ట్రాల నుంచి సరఫరా చేసే మద్యం కానీ పట్టుకోవడానికి మీకు అందరికీ తెలిసి సెబ్ ఉండిందా లేదా? ఆ సెబ్ని మీరు అధికారంలోకి వస్తానే తీసేశారు. మన సెబ్ ఉన్నప్పుడు, మన ప్రభుత్వంలో సెబ్ ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి మద్యం తరలించినా పట్టుకునేవాళ్ళు. ఏ ఒక చిన్న 10 బాటిళ్ళు గ్రామంలో తీసుకెళ్ళి ఎవరైనా సరే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ ఇంట్లో పెట్టి మద్యం అమ్మినా సరే అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఈరోజు రికార్డులు ఉన్నాయి. కావాలంటే చూపిస్తాం. ఎందుకంటే ఏ రోజు కూడా మేమెవరు కూడా ప్రోత్సహించలేదు. ఈరోజు అలాంటిది ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రోత్సహించి దాదాపు ఇప్పటికే 421 మంది చనిపోయినట్లు కేవలం మనం పత్రికల్లో మాత్రమే చూసాం, మీడియాలో పత్రికల్లో మాత్రమే చూసాం. ఇలాంటి మీడియాకు పత్రికలు తెలియకుండా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారనేది ఇప్పటికీ చాలా చిన్నభిన్నంగా నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అని కూడా తెలియజేస్తున్నా. నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా, కూటమి నాయకులారా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులారా, మీ అందరికీ కూడా ప్రజలు మీకు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మీకు మ్యాండేట్ ఇస్తే మీరు ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. రక్తాన్ని దాదాపు ఇప్పటికే 5,200 కోట్లు ఈ నకిలీ మద్యం ద్వారా పెద్దబాబుకు, చిన్నబాబుకు అందించినటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలు కొల్లై కూస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ చర్చగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దాదాపు 5,200 కోట్లు దోచేశారు అనేది ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటా తెలిసిపోయింది. మీరు మాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వ పెద్దలే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి
ప్రతి జిల్లాకి ఒక యూనిట్ని పెట్టించి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి షాపులకు, అదేవిధంగా వాళ్ళ నాయకులు నడిపే బెల్ట్ షాపులకు సరఫరా చేయండి. మీరు డబ్బులు దోచుకోండి, మాకు కొద్దిగా పంపించండి అనే సూచనలు పైనుంచి వచ్చాయి.